హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలోని నేను యాపిల్ స్టోర్కి వచ్చాను. అంటే ఐఫోన్ 17 వచ్చింది కదా, అది ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను అనమాట. బట్ ఫస్ట్ బయట లైన్ చూసారు, ఎంత పెద్ద లైన్ ఉంది కానీ సూపర్ బిజీగా ఉన్నది. ఇంత బిజీగా నేను ఎప్పుడు చూడలేదు యాపిల్ స్టోర్. బట్ నేనైతే సూపర్ ఎక్సైటెడ్. బట్ ఎందుకు వచ్చాను అనేది ఒక స్టోరీ ఉంది, మీతో నేను షేర్ చేస్తాను. బట్ ఫస్ట్ అయితే ఫోన్స్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో ఇదేమో ఐఫోన్ 17 ప్రో అనమాట. సో ఫస్ట్ అయితే ఇది చూసాను, నాకు ఇది మోస్ట్ ఫేవరెట్ అందుకే అనమాట. అండ్ కాస్మిక్ ఆరెంజ్ చాలా చాలా బాగుంది, వెరీ క్యూట్. అంటే ఇలాంటి కలర్ ఫోన్ నేను ఎప్పుడు చూడలేదు అది. సో ప్రైజెస్ అయితే కంపేర్ చేద్దాము. ఫస్ట్ అయితే 17 ప్రోకి ఎయిర్కి కూడా కంపారిజన్ మీకు చెప్తాను. ఫస్ట్ 17 ప్రోకి కాస్ట్ ఏమో $1,099తో స్టార్ట్ అవుతుంది. ఎయిర్ ఏమో $999. ఇదేమో ఇంచెస్ ఏమో 6.3 ఇంచెస్, ఇదేమో 6.5 ఇంచెస్. అండ్ ఐఫోన్ 17 ప్రోకి మోర్ ఫీచర్స్ ఏమో చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఎయిర్కి కూడా బాగున్నది, బట్ కంపేర్ టు 17 ప్రో చూస్తే చాలా కొంచెం తక్కువ ఫీచర్స్ అనిపించింది. ఓకే, ఎందుకు అలా అన్నానో చెప్తాను. బ్యాటరీ లైఫ్ ఏమో 17 ప్రోకి ఏమో 33 అవర్స్ వస్తుంది, అండ్ దీనికేమో 27 అవర్స్ వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఎయిర్ మీకు చూపించేటప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేమో 17 ప్రో మ్యాక్స్, ఇది ఒకసారి సైజ్ చూసారు ఎలా ఉందో. ఇదేమో $1,199. ఇది చాలా కాస్ట్ ఎక్కువ, ప్రో కంటే కాస్ట్ ఎక్కువ, ఎందుకంటే 6.9 ఇంచెస్ అండ్ 39 అవర్స్ బ్యాటరీ వస్తుంది. సో ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ 17 ప్రో అండ్ 17 ప్రో మ్యాక్స్ ఈజ్ కొంచెం ప్రైస్ చాలా ఎక్కువ అండ్ ఇంచెస్ అనమాట సైజ్ అండ్ బ్యాటరీ. బట్ కెమెరా అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ సేమ్. నన్ను అడిగితే ప్రో ఈజ్ బెటర్ అనమాట. మ్యాక్స్ అంటే ఓన్లీ పెద్ద సైజ్ కావాలంటే తీసుకోవాలి, లేకపోతే ఏమీ అక్కర్లేదు. అండ్ ఐఫోన్ ఎయిర్ ఏమో $999తో స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా. బట్ అది చాలా మోస్ట్ స్టైలిష్గా ఉంది, కలర్స్ కూడా చాలా చాలా బాగున్నది అనమాట. చాలా స్లీక్గా ఉన్నది, చాలా సన్నగా ఉంది. ఎంత సన్నగా ఉండే ఫోన్ని మాత్రం నేను చూడలేదు ఐఫోన్ ఎయిర్. నేను వైట్ది చూశాను, చాలా చాలా బాగున్నది. బట్ ఏంటంటే కెమెరా వీడియోస్ అవి తీసుకునేటప్పుడు మీకు ఎక్కువ కెమెరా అంటే వీడియోస్ అలా నాలాగా తీసేటట్లు అయితే ఐఫోన్ 17 ప్రో తీసుకోండి. ఈ వైట్దే చెప్తున్నాను, ఇది ఎయిర్ ఇది కదా. బట్ కెమెరా అది కూడాను 17 ప్రో అంత ఉండదు. బట్ నార్మల్గా కెమెరాకి అంటే పిక్చర్స్ తీసుకోవడానికే జస్ట్ డైలీ పర్పస్ అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు ఇది. ఓకే, అండ్ కొంచెం పెద్దగా వస్తుంది కదా, 6.5 ఇంచెస్ వస్తుంది అండ్ 27 అవర్స్ ఒకసారి ఛార్జ్ చేస్తే మీకు 27 అవర్స్ వస్తుంది. బట్ ప్రోకి అయితే 33 అవర్స్ వస్తుంది. ఓకే, అండ్ ప్రో మ్యాక్స్కి అయితే 39 అవర్స్ ఆఫ్ బ్యాటరీ వస్తుంది అనమాట. సో డిపెండ్స్ ఆన్ మీకు ఏది నచ్చితే దాన్ని బట్టి అనమాట. మీకు కావాలంటే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉపయోగం ఉంటుంది కదా. నాకైతే వీడియోస్కి వాటికి కావాలి, అలాగా మీ పర్పస్ బట్టి మీరు కొనుక్కోండి, అది బెటర్. ఓకే, సో ఓవరాల్గా నాకు ఫోన్స్ అన్నీ నచ్చాయి. అండ్ ఐఫోన్ ఎయిర్కి బ్లాక్ కలర్ కూడా వచ్చింది కావాలి అంటే. ఇంకా ప్రో మ్యాక్స్ ప్రోలోని ఏంటంటే డార్క్ బ్లూ కలర్ లాగా ఉన్నది అదిను, అండ్ కాస్మిక్ ఆరెంజ్, ఆ రెండు కూడా నాకు నచ్చింది అనమాట. సో నేను ఏం తీసుకున్నానో మీకు చూపిస్తాను. కంప్లీట్ వీడియో చేశాను కదా, కంటిన్యూషన్ చూడండి. బట్ ఇక్కడ నేను ఐఫోన్ కేస్ అది ఉంటుంది కదా, అది చూస్తున్నాను అనమాట, ఏ కలర్స్ బాగుంటాయి ఏంటని. బట్ ఎప్పుడైనా కూడా అమెజాన్ బెస్ట్ అనమాట ఇలాంటి కవర్స్ ఏమైనా కొనుక్కోవాలంటే. మీకు అంటే ఇది డబుల్ ప్రైస్ ఉంటుంది దీనికైతే. ఇక్కడ ఏమైనా ఐఫోన్ కేసెస్ కొనుక్కోవాలంటే మీరు కవర్స్ అవి కొనుక్కోవాలంటే. బట్ అమెజాన్లో అయితే మనకి అఫోర్డబుల్ ప్రైస్కి వస్తుంది. ఎప్పుడైనా మీరు అమెజాన్లో కొనుక్కుంటే బెటర్. నన్ను అడిగితే జస్ట్ నేను ఎక్స్ప్లోర్ చేశాను అంతే. బట్ కలర్స్ అవి కూడా చాలా చాలా బాగున్నాయి, బేబీ పింక్, ఆరెంజ్ అవన్నీ ఇచ్చాడు. ఫైనల్గా అయితే ఫోన్ వచ్చేసింది. అసలు నేను ఇయర్ కొనాలని అనుకోలేదు, కొనాల్సి వచ్చింది, మరేం చేయలేను. బట్ సూపర్ ఎక్సైటెడ్ అనమాట యూజ్ చేయడానికి. సూపర్గా ఉంది, చాలా సాఫ్ట్గా, చాలా చాలా బాగున్నాయి. అండ్ ఫీచర్స్ కూడా నాకు చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్. అండ్ ఒకసారి వెళ్ళే ముందు ఐఫోన్ 17 కూడా నేను చూశాను అనమాట ఎలా ఉంటుంది అనుకొని. దీనికేమో అల్యూమినియం ఫ్రేమ్ అది కూడా ఇచ్చాడు. అండ్ ఇదేమో $799తో స్టార్ట్ అవుతుంది. దీనికేమో 30 అవర్స్ బ్యాటరీ ఉంటుంది. బట్ ఐఫోన్ ఎయిర్కేమో టైటానియం ఫ్రేమ్ అది ఉంటుంది అనమాట, దీనికేమో అల్యూమినియం ఫ్రేమ్. అది కొంచెం స్టైలిష్గా ఉంటుంది. బట్ నన్ను అడిగితే ఎయిర్ ఐఫోన్ 17 అంటే ఐఫోన్ 17 నాకైతే నచ్చింది, బికాజ్ అది దానికి ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. నేను అందుకే అది తీసుకోమని చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, సో ఫైనల్గా అయితే ఫోన్ అయితే తీసేసుకున్నాను. ఐఫోన్ 17 ప్రో తీసుకున్నాను. ఇంతకీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, ఇయర్ నేను కొనాలని అస్సలు అనుకోలేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ తీసుకున్నాను కదా. ఒక 3 ఇయర్స్ ఆర్ 2 ఇయర్స్కి మారుదాం అనుకున్నాను. బట్ నేను వీడియోస్ అన్నీ కూడాను ఈ ఫోన్ ద్వారానే తీస్తాను కదా. మీకు నేను చాలాసార్లు చెప్పాను, లాస్ట్ టైం ఫోన్ తీసుకున్నప్పుడు కూడా చెప్పాను. బట్ ఇది ఎందుకు తీసుకున్నానంటే, నాకు ఒక అలవాటు ఉన్నది, ఐఫోన్ కొంటాను, కొనిన తర్వాత దానికి నేను ఫోన్ కేసు ఎప్పుడు వేయను, చాలా జాగ్రత్తగా ఉంచుతాను.
ఎప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి ఎప్పుడు కూడా ఫోన్ ఒక్కసారి కూడా పడలేదు. బట్ రీసెంట్‌గా ఒక 2 మంత్స్ బ్యాక్ అనమాట. మేము బయటికి వెళ్ళాము. నార్మల్‌గా కింద పడితే బ్రేక్ అవ్వడం ఏమీ ఉండదు. ఎందుకంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటది ఐఫోను. బట్ ఆ బేస్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నది. ఇలా మాట్లాడుతుంటే చెయ్యి ఒక్కసారి ఇలా జారి పడిందనమాట. ఒక్కసారి ఓహ్ మై గాడ్! ఏమైంది అనుకున్నాను. ఇలాగ తీసేసరికి బ్యాక్‌ని చిన్నది ఇలాగొచ్చింది. నేను మీకు చూపిస్తాను ఎండ్ ఆఫ్ ది వీడియోలోని డేటా ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత. ఎందుకంటే ఇది ఇందులో కదా రికార్డ్ చేస్తున్నాను. మీకు చూపించడం కుదరలేదు. సో, బ్యాక్‌ని ఇలా వచ్చిందనమాట. లైన్ లాగా వచ్చింది. అంటే గ్లాస్ చూడండి బ్రేక్ అవుతది అలా వచ్చింది. సో, నేను చాలా టెన్షన్ పడ్డాను. ఏమైతది ఏంటి అనుకుని. సో, పోనీ యాపిల్ స్టోర్‌కి వెళ్ళి చూపిద్దాము. వాళ్ళు బాగు చేసేస్తారు కదా అని అనుకున్నాననమాట. బట్ నా రిసర్చ్ నేను చేస్తాను బిఫోర్ గోయింగ్ టు ది స్టోర్ అనమాట. సో, నేను రిసర్చ్ చేసి ఏమర్థమైందంటే, సో వాళ్ళు ఇస్తే చేంజ్ చేస్తారు. బట్ చాలా చార్జ్ అది చేస్తారంట. సో నాకేమో అది ఇష్టం లేదు. ఎందుకంత మనీ ఎందుకు పెట్టడం అనిపించింది. అలాగే ఇప్పుడు కొత్తది వచ్చేసింది, ఐఫోన్ 17 వచ్చేసింది. సో నా ఓల్డ్ ఫోన్ ఇచ్చేసి కొత్త ఫోన్ తీసుకుందాము. సో దానికి ఎంత మనీ ఇస్తారో చూద్దాము అనుకుని ఇంకా డిసైడ్ అయిపోయాను అనమాట. సో ఎలాగో వచ్చింది కదా, సెప్టెంబర్లో వచ్చింది కదా. సో నేను స్టోర్కి వెళ్ళాను. మీరు స్టార్టింగ్ వీడియోలో చూసారు కదా, స్టోర్కి వెళ్ళి చాలా బిజీగా ఉన్నది. బట్ వాళ్ళు అసలుకి అపాయింట్మెంట్ ఉందని అడిగారు. లేదు మాకు లేదు, బట్ మేము తీసుకుంటాము ఫోను, మేము ఎక్స్చేంజ్ చేస్తామని చెప్తే వాళ్ళు మాకు అలౌ చేశారు అనమాట. నా నేము, నా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. సో మీరు ఏ కలర్ తీసుకుంటారో అన్నీ అడిగారు. సో నేను ఫోన్ ఇలా టచ్ చేయకుండానే ఇన్ఫర్మేషన్ అంతా అడుగుతారు అనమాట. సో లోపలికి నేను ఫోన్ అది చెక్ చేశాను. నాకు చాలా నచ్చింది. నచ్చి నేను కొన్ని 17 Pro తీసుకుంటాను, కాస్మిక్ ఆరెంజ్ ఉంది కదా అది నేను తీసుకుంటానని చెప్పాను. వెంటనే వాళ్ళు తెచ్చి ఇచ్చేసారు అనమాట. సో హ్యాపీ. సో బట్ వాళ్ళు ఎప్పుడు లోపల ఎక్స్చేంజ్ చేయాలి అని నేను అడిగాను. 2 వీక్స్లోని ఇస్తే చాలు, సో అది ఎలా ఉందో చూసి మీకు ఎంత మనీ ఇస్తామో చెప్తామో అని అన్నారు అనమాట. బట్ అది క్రాక్ ఇలాగ గీత వచ్చిందని చెప్పాను కదా, మీకు నేను చూపిస్తాను. అలా రాకపోయి ఉంటే నాకు చాలా మనీ వచ్చి ఉండేది. బట్ ఇప్పుడు ఎంత వస్తుందో తెలీదు నాకు అనమాట. బట్ వస్తుంది, ఎందుకంటే లోపల కండిషన్ అంతా కూడా బాగుంది. మేబీ వాళ్ళు జస్ట్ చిన్నది స్క్రాచ్ అని అంటే ఐఎమ్ హ్యాపీ. సో మీకు ఎంత మనీ వచ్చిందో మీకు తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను ఒక 1 వీక్లోని వెళ్ళి రిటర్న్ ఎక్స్చేంజ్ చేసేస్తాను. ఫోన్ ఎలాగో వచ్చేసింది కాబట్టి ఈరోజు ఫినిష్ అప్ చేసి మేబీ టుమారో ఆర్ ద నెక్స్ట్ డే నేను టైం చూసుకొని వెళ్ళి ఎక్స్చేంజ్ అది చేసుకుంటాను అనమాట. ఆ ప్రాసెస్ అది కూడాను. సో ఇంత పెద్ద స్టోరీ అయింది అనమాట. సో అందువల్ల నేను ఫోన్ ఇంకోటి తీసుకోవాల్సి వచ్చింది. అది కొంచెం బాధ అనిపించింది పడినప్పుడు. బట్ దట్స్ ఓకే, మిస్టేక్స్ హ్యాపెన్ కదా, అవుతాయి కదా, మరి ఇంకేం చేయలేము. బట్ ఈసారి అయితే ఫోన్ కేస్ అయితే తీసుకుందామని డిసైడ్ అయిపోయాను అనమాట. ఎప్పుడు పెట్టను ఫోన్ కేసు, బట్ ఈసారి అయితే ఫోన్ కేసు కొందామని ఇంకా డిసైడ్ అయిపోయాను అనమాట. ఎంత జాగ్రత్తగా ఉంచినా ఒక్కొక్కసారి మిస్టేక్స్ అవుతాయి, ఇంకేం చేయలేము. టెన్షన్ పడడం వేస్ట్ అనిపించింది. అండ్ నేను యాపిల్ కేర్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. యాపిల్ కేర్ ఎంత అయింది ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. బట్ ఫోన్ చూపించి నాకు నచ్చిన ఫీచర్స్ ఏంటో అది మీతో నేను షేర్ చేసుకుంటాను, సరేనా? చూసేద్దరు కానీ ఫోన్. సో ఫోన్తో పాటు ఇంకొక ఐటమ్ కూడా కొన్నాను, అది కూడా మీకు చూపిస్తాను. సో వాళ్ళైతే ఇలా ఇచ్చారు. ఓకే, సో టడా, చూడండి ఎంత బాగుందో ఫోన్ వచ్చేసింది. ఎక్సలెంట్గా ఉంది. కలర్ చాలా బాగుంది కదా, చాలా డిఫరెంట్ కలర్. 3 కలర్స్ వచ్చాయి, కాస్మిక్ ఆరెంజ్, ఇంకా డార్క్ బ్లూ కలర్లో ఉంది. అంటే నేను వెళ్ళి చూసాను కాబట్టి చెప్తున్నాను, డార్క్ బ్లూ కలర్లో ఉంది. ఒకటి సిల్వర్ కలర్ ఉంది. యాక్చువల్గా నాకు డార్క్ బ్లూ కంటే సిల్వర్ అండ్ ఇది ఎక్కువ నచ్చింది. ఎందుకంటే అబ్బాయిలు ఎక్కువ డార్క్ బ్లూ అది నచ్చుతుంది కదా, బాయ్స్కి ఎక్కువగాను. బట్ నేను ఏమనుకున్నానంటే ఒక ఆరెంజ్ తీసుకుందాం, ఆరెంజ్ చాలా చాలా బాగున్నది. సిల్వర్ అది ఆల్రెడీ నేను యూజ్ చేశాను, ఈ కలర్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు ఫోన్ అనుకొని, ఓకే ఇదైతే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నాను అనమాట. ఎక్సలెంట్గా ఉన్నది. సో నాకు నచ్చిన ఫీచర్స్ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇది ఓపెన్ చేస్తూ ఉండి మీకు నేను చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, సో నాకైతే చాలా ఫీచర్స్ నచ్చాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే కెమెరా చాలా చాలా బాగుంది. అక్కడ నేను చాలాసేపు చూసాను ఎలాగుంది ఏంటి, ఎందుకంటే నేను వీడియోస్ అవి తీస్తాను, పిక్చర్స్ తీసుకుంటాము, అన్నీ ఉంటాయి. అండ్ వీడియోస్ తీసేటప్పుడు నాకు వేరే కెమెరా లేదు, అంతా ఈ ఫోన్ తోటి నేను చేస్తాను అనమాట. ఓకే, సో నాకు చాలా ఇంపార్టెంట్ ఈ ఫోన్ కెమెరా, చాలా చాలా ఇంపార్టెంట్, మంచిగా ఉండాలి అనుకొని మంచిగా చూశాను, చాలా బాగుంది. మెయిన్ ఎక్కువ హైలైట్ ఏంటంటే జూమ్, చాలా మంచి జూమ్ ఇచ్చాడు. ఎంత దూరంగా ఉన్నా కూడా మనం మంచిగా జూమ్ చేసి వీడియో క్యాప్చర్ చేయొచ్చు, ఆల్ పిక్చర్స్ క్యాప్చర్ చేయొచ్చు. నాకైతే చాలా చాలా నచ్చింది. ఆప్టికల్ జూమ్ అన్నాడు, చాలా చాలా బాగున్నది, ఎక్సలెంట్గా ఉంది. ఇంకా మనం సెల్ఫీస్ తీసుకుంటాం కదా మన మట్టుగా మనం, లేకపోతే ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ,
అది కూడా చాలామంది ఎంతమందితో అయినా మనకి పట్టేస్తుంది, అంత మంచిగా ఉంది అనమాట. ఆ సెల్ఫీ చాలా బాగున్నది. 2 ఇంపార్టెంట్ ఫీచర్స్ నాకు చాలా నచ్చింది. ఇంకా బ్యాటరీ లైఫ్ చాలా పెరిగింది. ఒకసారి మనం ఛార్జ్ చేసి 33 అవర్స్ వస్తుంది అంట. నాకు ఎక్సలెంట్గా నచ్చింది. పదే పదే ఛార్జ్ చేసుకోకుండా ఇది నాకు చాలా నచ్చింది. అండ్ ఇది చాలా స్ట్రాంగ్గా చేశాడు ఈసారి. లాస్ట్ టైం కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నది, బట్ ఈసారి ఏంటంటే అంత కూడాను అల్యూమినియం మెటీరియల్, అది కూడా అల్యూమినియం కింద వచ్చింది అనమాట. ద హోల్ థింగ్ అంతా కూడా అనమాట. అది చాలా నచ్చింది. ఇంకా ఏమన్నారంటే 6.1 ఇంచ్ అంటే ఇది ఈ సైజ్ అనేది 6.1 ఇంచ్ అంట. అది కూడా బాగుంది. కొంచెం పెద్దదైంది అనిపించింది, నాకు చాలా నచ్చింది. అది ఫీచర్ చాలా బాగున్నది. మెయిన్ ఏంటంటే అల్యూమినియంది చాలా బాగున్నది అనమాట. దానికి ఏమంటున్నారంటే యూని బాడీ డిజైన్ అని అన్నారనమాట. కరెక్ట్గా వర్డింగ్ చెప్పాలంటే అల్యూమినియం యూని బాడీ డిజైన్ అన్నారనమాట. ఓకే, సో ఓపెన్ చేసేస్తున్నాను. ఇక్కడ కూడా ఒక స్టిక్కర్ ఇచ్చాడు, సో ఇది కూడా తీసేద్దాము. సో అందుకని మెటీరియల్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది కదా, అందుకని అనమాట. చూడండి ఎలా వచ్చింది. వావ్, ఎక్సలెంట్గా ఉన్నది. ఈ మెటీరియల్ అంతా కూడా సేమ్ మెటీరియల్తో చేశారంట, అందుకు ఈ లుక్ అదిరిపోయింది. ఓకే, సో ఛార్జర్ ఇచ్చారు దీనికి. ఇది కూడా తీసేద్దామా. ఓ వావ్, ఎక్సలెంట్గా ఉంది కదా. చూడండి, ఇది చూడండి ఎంత బాగుందో. చాలా సాఫ్ట్గా ఉంది యాక్చువల్గాను, ఎక్సలెంట్గా ఉన్నది. వావ్, ఎక్సలెంట్గా ఉంది. ఈ కెమెరా చూసారా ఎన్ని కెమెరాస్ ఇచ్చాడో. యా, టోటలీ వర్త్ ఇట్ అసలుకి, చాలా చాలా బాగున్నది. ఓకే, నేను ఇప్పుడు ఇది టర్న్ ఆన్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ ఫోన్కి యాపిల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, మీకు తెలిసిందే కదా. యాపిల్ ఇంటెలిజెన్స్ ప్రీవియస్ ఫోన్కి ఉంది, ప్లస్ ఈ ఫోన్కి అఫ్ కోర్స్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. మనకు చాలా విధాలుగా యాపిల్ ఇంటెలిజెన్స్ యూజ్ అవుతుంది అనమాట. మనకి రీసెర్చ్ చేసినప్పుడు కానీ, గూగుల్ చేసేటప్పుడు కానీ, ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినప్పుడు కానీ చాలా చాలా బాగుంటుంది. సో నాకు అదైతే చాలా చాలా నచ్చింది. ఓకే, వావ్, చూడండి స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఇది నేను ఇలా లిఫ్ట్ చేస్తాను, ఇలా ఇస్తాడు. నేను ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేశాను అండ్ యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, అండ్ అపిరెన్స్ అడుగుతున్నాడు వాడు ఎలా కావాలని. నేను డిఫాల్టే పెడతాను ఎప్పుడు కూడా, కంటిన్యూ. సో ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, సో ఈ ఫోన్ని ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను కదా, ఆ ఫోన్ని పక్క పక్కన పెడితే ఏంటంటే మనకి నా పాత ఫోన్ ఉన్న డేటా అంతా కూడా ఇందులోకి వచ్చేస్తుందట. లుకింగ్ ఫర్ నియర్ బై డివైసెస్ అని అంటున్నాడు, చూడండి. సో నేను ఇది చేస్తాను. ఛార్జింగ్ కూడా ఉంది, కొంచెం ప్రాబ్లం లేదు, నేను హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. ప్లస్ ఛార్జర్ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా అయిపోతుంది. ఓకే ఓకే, దీనిది నేను చెప్తాను మీకు. ఇంకా నాకు ఏం ఫీచర్స్ నచ్చాయో మీతో నేను షేర్ చేసుకుంటాను. ఓకే, ఇది ఆపుదాము 1 సెకండ్. నేను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్, సరేనా. అండ్ ఇది A19 Pro చిప్ అంట ఈ ఫోన్ది అనమాట. చాలా బాగున్నది, అడ్వాన్స్డ్ అంతా కూడాను కదా. అండ్ మీరు స్టార్టింగ్లోని చూసుంటే నేను ప్రైసెస్ అన్నీ చెప్పాను కదా, కొత్తగా వచ్చిన ఫోన్లన్నిటికీ ప్రైసెస్ ఫీచర్స్ అనేవి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ ఫోన్ 17 Pro కదా. సో దీని జీబీ ఏమో వచ్చి 256 GB నుంచి 1 TB దాకా మనం తీసుకోవచ్చు. ఓకే, స్టార్టింగ్ ఏమో 256 GB, నేను అదే తీసుకున్నాను. నేను లాస్ట్ టైం కూడా 256 GB తీసుకున్నాను అనమాట. నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. ఎందుకంటే మనం ఎన్ని వీడియోస్ తీసినా, ఎన్ని పిక్చర్స్ తీసుకున్నా తర్వాత మనం పెన్ డ్రైవ్లోకి మనం హ్యాపీగా షిఫ్ట్ చేసేసుకోవచ్చు, క్లియరప్ చేసేసుకోవాలన్నమాట. అది ఇంకా నిండుతుంది, క్లోజ్గా వస్తుంది అనేటప్పుడు మనం షిఫ్ట్ చేసేసుకుంటే అది మనకి సేవ్ అవుతుంది, చాలా స్పేస్ అది ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా అలాగే చేయండి, అలా ఉంచుకోవద్దు, లేకపోతే దాని పెర్ఫార్మెన్స్ అది తగ్గుతుంది అంటారు కదా, అందుకు. సో బెటర్ టు క్లీనప్. ఓకే, అదైతే ఖచ్చితంగా చేయండి. ఓకే, నేనైతే 256 GB తీసుకున్నాను. మీకు ఒకవేళ 1 TB అంతకంటే ఎక్కువగా తీసుకోవాలి అని అనుకుంటే
మీకు ప్రైస్ ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట. ఓకే, సో నన్ను అడిగితే 256 GB ఈజ్ బెటర్, బట్ మీకు ఇంకా ఎక్కువ కావాలి అంటే తీసుకోండి, బట్ ప్రైస్ అయితే ఎక్కువ అవుతుంది. ఓకే, నేనైతే 256 GB తీసుకున్నాను. కాస్మిక్ ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, అండ్ యాపిల్ కేర్ అయితే తీసుకున్నాను. ఓకే, అండ్ యాపిల్ కేర్కి ఏమో వాడు మంత్లీ అయినా కట్టండి లేకపోతే ఇయర్లీ అయినా కట్టండి అని అంటాడు అనమాట. సో మేము ఆలోచించి ఇయర్లీ తీసుకున్నాం. $140 ఇయర్లీ పే చేయాలన్నమాట. ఓకే, ఒకవేళ ఎవరైనా ఫోన్ దొంగలించేసినా, ఏదైనా బ్రేక్ అయినా ఫోన్కి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ 1 ఇయర్లోని వాళ్ళు ఫిక్స్ చేస్తారంట. సో అందుకే ఈసారి నేను యాపిల్ కేర్ అయితే తీసేసుకున్నాను. అది బెటర్ అనిపించింది. బట్ ఇది తీసేసుకున్న తర్వాత నేను ఇంకోటి చూసాను, ఇంకొకటి యాపిల్ కేర్ది ఇంకొకటి ఉన్నది. అది ఏంటంటే అది కొంచెం మనీ ఎక్కువ, బట్ అంత డిఫరెన్స్ లేదు. బట్ అదేమో 3 డివైసెస్కి కలిపి వస్తుంది. అది బెటర్ కదా, అంటే నాకు, మా హస్బెండ్ ఫోన్కి, మా శామీ ఫోన్కి కూడా హ్యాపీగా మేము తీసుకోవచ్చు కదా. మేబీ ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అయితే నేను అలా చేద్దాం అనుకుంటున్నాను అనమాట. మా ముగ్గురు ఫోన్స్కి కూడా కవరేజ్ వచ్చేటట్లు తీసుకుంటాను యాపిల్ కేర్, అప్పుడైతే బెటర్గా ఉంటుంది. బట్ మ్యాక్కి ఎందుకు ఇవ్వలేదు, మ్యాక్ కూడా ఇస్తే బాగుంటుందేమో, బట్ చూడాలి నేను. ఓకే, $140 ఓకే కదా, ఎందుకంటే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఫిక్స్ చేస్తారు, అది నాకు నచ్చింది. సో అందుకనే తీసుకున్నాను. సో ప్రైస్, సో స్టార్టింగ్ ఈ iPhone 17 Pro స్టార్టింగ్ ప్రైస్ $1099. ఓకే, బట్ మీకు చెప్పాను కదా, జీబీ తీసుకున్న కొలది ప్రైస్ పెరుగుతుంది, ప్లస్ ట్యాక్స్ అన్ని కలిపి కూడా పెరుగుతుంది. సో దాన్ని బట్టి మనం గుర్తు పెట్టుకొని యాడ్ ఆన్స్ అవుతాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెల్యులర్ కూడా తీసుకున్నారు అనుకోండి, సెల్యులర్ నేను తీసుకోలేదు, ఫోన్ అంటే వెరైజన్ అలా ఉంటాయి కదా, AT&T అలా ఉంటాయి కదా, అది మీరు యాపిల్ ద్వారానే తీసుకున్నారు అనుకోండి, అది కూడా యాడ్ అయిపోయి అది ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట. ఓకే, మేము సెల్యులర్ అది తీసుకోలేదు. ఓకే, ఇంటర్నెట్ కూడా తీసుకోలేదు, ఇంటర్నెట్ కూడా మాకున్నది. మేము ఓన్లీ జీబీ, మాకు 256 GBది కావాలి, అదే తీసుకున్నాము. అండ్ నేను 17 Pro తీసుకున్నాను. సో దానికి విత్ ట్యాక్స్ ఎంత అయిందంటే మాకు $1150 పట్టింది. అంటే కంప్లీట్ ప్రైస్ మాకు $1150 పట్టింది అనమాట. బట్ మేము యాడ్ చేయలేదు కాబట్టి, సెల్యులర్, ఇంటర్నెట్ అండ్ ఇంకా ఎక్స్ట్రా జీబీలు అవి యాడ్ చేస్తే ఇంకా ఏ రేంజ్లో పెరుగుతుందో చూడండి. సో అందుకే మేము చేయలేదు. ఓకే, సో లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ $100 పెంచాడు అనుకుంటున్నాను. $100 పెంచినట్టున్నాడు కాస్ట్, ఇంచుమించు. అదే అనిపించింది నాకైతే. బట్ మెయిన్ యాపిల్ ఫోన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే దాని క్వాలిటీ చాలా బాగుంటుంది, వైరస్ అసలు రాదు, చాలా మంచి సెక్యూరిటీ అది ఉంటుంది అనమాట, చాలా ప్రొటెక్షన్ అది ఉంటుంది, అది నాకు చాలా నచ్చింది అనమాట. అందుకనే ఎప్పుడు కూడా యాపిల్ ఫోన్ తీసుకుంటాను, అది బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. మీరు ఏమంటారో నాకు కామెంట్ చేయండి, మీకు నచ్చిందో కొత్త ఫోన్ ఫీచర్స్ అవి నచ్చిందో లేదో నాకు కామెంట్ చేసేయండి. నాకైతే చాలా నచ్చింది, చాలా మంచిగా యూజ్ అవుతుంది అనిపించింది నాకైతే. అండ్ కలర్స్ అయితే 3 వచ్చి చెప్పాను కదా, కాస్మిక్ ఆరెంజ్, డార్క్ బ్లూ అండ్ సిల్వర్ కలర్ వచ్చింది. నేనైతే కాస్మిక్ ఆరెంజ్ తీసుకున్నాను, డిఫరెంట్గా అనిపించింది, చాలా ప్రెప్టీగా అనిపించింది, అందుకే నేను అదే తీసేసుకున్నాను అనమాట. ఓకే, ఇంకేదైనా అంటే కొంతమంది వేరే మోడల్స్ ఉన్నాయి కదా, ఒకటి చూడండి థిన్గాను iPhone Air వచ్చింది కదా, అది నేను చూసాను, అది కూడా బాగున్నది. బట్ వీడియోలు అవి తీసేటప్పుడు నాకు కొంచెం క్వాలిటీ అది ఎక్కువ కావాలి, అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. దానికి ప్రైసెస్ అవి మీకు నేను స్టార్టింగ్ చెప్పాను కదా, మీకు కావాలంటే అది కూడా తీసుకుని. అందులో వైట్ చాలా బాగుంది, ఎయిర్లోని ఆ కలర్ నాకు చాలా నచ్చింది, చాలా స్లీక్గా ఉన్నది, చాలా సన్నంగా ఉన్నది అనమాట, ఇలా సన్నంగా ఉంది, చాలా స్లీక్గా ఉన్నది. దీని తర్వాత నాకు అది కూడా నచ్చింది. బట్ నేను వీడియోస్ అన్ని ఇందులో తీసుకుంటాను కాబట్టి నేను ఇదే తీసుకున్నాను అనమాట. ఓకే, దీంతో పాటు వాళ్ళు ఛార్జర్ ఇచ్చారు, ఇది ఇచ్చారు ఛార్జరు. ఓకే, సో ఇది నేను యూజ్ చేసుకోవచ్చు, నావన్నీ ఈ ప్రోడక్ట్సే కాబట్టి నేను హ్యాపీగాను యూజ్ చేసుకోవచ్చు, నాకు ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, సో దీంతో పాటు ఇంకొకటి తీసుకున్నాను, ఇయర్ ఫోన్స్ తీసుకున్నాను. ఇయర్ ఫోన్స్ బీట్స్ అనమాట. బీట్స్ నేను ఎప్పుడు ఇయర్ ఫోన్స్ తీసుకోలేదు, ఇది ఫస్ట్ టైం తీసుకోవడం. అండ్ పవర్ బీట్స్ Pro 2, అంటే Pro 1 ఉండేది కదా, ఇప్పుడు కొత్తది Pro 2 కూడా వచ్చేసింది. సో ఇది పర్పుల్ కలర్ తీసుకున్నాను. మెయిన్ ఏంటంటే జిమ్ చేసేటప్పుడు మనం పరిగెట్టినప్పుడు చెవులోని ఏదో ఒకటి ఉండాలి కదా, మనం లేకపోతే పరిగెట్టలేము కదా, అందుకనే తీసుకున్నాను. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ అన్నీ కూడా మంచి ఫీచర్స్ ఉన్నాయి, అందుకనే తీసుకున్నాను. సో ఒకసారి ఛార్జ్ పెడితే 45 hour బ్యాటరీ లైఫ్ అది వస్తుంది అంట, చాలా బాగుంది. ఇంకా హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సర్స్ అన్నీ ఉన్నాయి, ఇక్కడ చూడండి ఫీచర్స్ అన్నీ ఇచ్చాడు.
ఓకే, అదైతే నాకు చాలా చాలా నచ్చింది. సో ఇది నేను ఓపెన్ చేసి మీకు నేను చూపిస్తాను. ఇది కంపాటబుల్ విత్ నా ఐఫోన్, సో నో ప్రాబ్లం. సో ఇలా వచ్చింది. నా డ్రెస్కి మ్యాచ్ అయింది చూడండి. ఓకే, ఇలా ఉంటుంది. సూపర్ క్యూట్గా ఉంది కదా. వావ్, చూడండి. నేను ఇది రోజు యూజ్ చేస్తాను ఖచ్చితంగా. లైక్ 60 to 90 minutes జిమ్ అయితే ఉంటుంది. సో అలాంటప్పుడు ఇది నాకు బాగా యూజ్ అవుతుంది. పడిపోకుండా ఉంటుంది, పరిగెడతాం కదా, పడిపోకుండా ఉంటుంది. సో ఇలా చాలా సాఫ్ట్గా ఉంది, భలే ఉన్నది. సో ఇదైతే ఖచ్చితంగా హైలీ రికమెండ్ ఫ్రెండ్స్. మీరు జిమ్ చేసేటట్లయితే ఇది తీసుకుని మ్యాగ్నెటిక్ లాగా ఉంది, ఇలా పెడితే ఇలా వెళ్ళిపోతుంది, చాలా బాగున్నది. యాక్చువల్గాను ఇది నేను యాపిల్ గిఫ్ట్ కార్డ్తో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే యాపిల్ ఐప్యాడ్ మేము మార్చామన్నమాట, దానికి మాకు గిఫ్ట్ కార్డు వచ్చింది. సో యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఫ్రీ ఆఫ్ ప్రైస్కి వచ్చింది. ఓకే, కాస్ట్ ఏం పెట్టకుండానే వచ్చింది. ఎందుకంటే మేము ఆ గిఫ్ట్ కార్డు తోటి ఇది తీసేసుకున్నాము. ఓకే, మాకు రిటర్న్ చేస్తే మాకు మనీ వచ్చింది. అదే చెప్తున్నాను కదా, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు హ్యాపీగా మనం యాపిల్ ప్రొడక్ట్స్ అనమాట. ఓల్డ్ ప్రొడక్ట్స్ ఇచ్చేస్తే మనకి మంచిగా ప్రైస్ అది వస్తుంది. అంటే మంచిగా క్వాలిటీగా మనం మంచిగా ఉంచామనుకోండి, మనకి మంచి ప్రైస్ వస్తుంది. సో ఆ విధంగా నేనైతే ఈ బీట్స్ అయితే తీసుకున్నాను. ఓకే, సో మీకు నా ఫోన్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడాను నాకు మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అది ఇస్తాను. ఓకే, సో ఇంకేమైనా మర్చిపోయి ఉంటే మ్యాక్సిమం కవర్ చేశాను, మ్యాక్సిమం అంతా కవర్ చేసేసాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఈ ఫోన్ నేను ఇప్పుడు ట్రాన్స్ఫర్ అది చేస్తాను. ఓకే, డేటా అది ట్రాన్స్ఫర్ చేసేసి నా ఓల్డ్ ఫోన్ ఎలా ఉందో మీకు నేను చూపిస్తాను. ట్రాన్స్ఫర్ అది అయిపోయాక లుక్ ఎలాగుందో కూడా మీకు నేను చూపిస్తాను. లోపల అంటే కెమెరా అది ఎలా ఉందో కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో మీకు నా ఫోన్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి, బిగ్ థమ్స్ అప్. సో ఫైనల్గా నేను ఫోన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట. బట్ ఫస్ట్ మీకు ఆ స్టోరీ అది చెప్పాను, ఒకసారి చూడండి ఎలా అయిందో, కింద పడి ఎలా అయిందో. సో ఎప్పుడు ఐఫోన్ ఇలా బ్రేక్ అవ్వలేదు లైఫ్లో, ఫస్ట్ టైం అసలుకి. ఆ రోజు చాలా చాలా బాధపడ్డాను. మరేం చేయలేము, ఒక్కొక్కసారి అంతే బ్యాడ్ ఎక్స్పీరియన్స్, అంతే ఏం చేయలేము, బ్యాడ్ లక్ ఆ రోజు. బట్ మరేం చేయలేము, అంతే తీసుకోవాల్సి వచ్చింది, కొత్త ఫోన్ అనమాట. సో ఇక్కడ నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను డేటా అది కూడాను. ఓకే, ఇందు నుంచి దానికి. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ట్రాన్స్ఫర్ అది సూపర్ క్విక్, ఎంత ఫాస్ట్గా అయిందంటే లాస్ట్ టైం కంటే ఈసారి చాలా ఫాస్ట్గా అయింది. ఐ డోంట్ నో టెక్నాలజీ ఈ విధంగా పెరిగిందో అని నేను చెప్పలేను అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోయింది. జస్ట్ లైక్ వితిన్ 15 to 20 minutesలోనే చాలా ఫాస్ట్గా అంతా వచ్చేసింది. జస్ట్ మీరు అలా కెమెరా పెట్టడమే అనమాట, అందులో డేటా అంతా ఇందులోకి వచ్చేస్తుంది. నేను సూపర్ ఎక్సైటెడ్ టు యూస్ దిస్ ఫోన్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. బాయ్.